ప్రభువునందు దేవుని వాక్యం మనం ఒకటి చెప్పుకుందామండి. చిన్న వాక్యం. ఈరోజు శుక్రవారం, శుక్రవారం అంటేనే క్రైస్తవులకు చాలా ఇష్టమైనటువంటి రోజు. ప్రతి ఒక్కరూ శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు, చక్కటి వాక్యాలు చదువుకుంటారు, దైవధ్యానంలో ఉంటారు, మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. మరి అటువంటి వారికి ఒక చిన్న మాట చెప్పాలని నాకు అనిపించింది. దేవుడు మనందరినీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆయన మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నటువంటి దేవాది దేవుడు. ఇక్కడ యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ఏమన్నట్టుందంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు అని పిలుస్తున్నారు. ఇశ్రాయేలు అనగా యాకోబు భూదిగంతముల నుండి అంటండి ఆయన మనల్ని పిలుస్తున్నారంటండి, భూదిగంతముల నుండి. మరి ఇక్కడ యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని అంటూ ఉంటాం మనం. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నారు. ఆయన నా సేవకుడైన ఇశ్రాయేలు, యాకోబు అనేటటువంటి పేరు తీసేసి ఇశ్రాయేలుగా పేరు మార్చారు యాకోబుకి. అలాగే మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి అబ్రహాం ఎవరంటే దేవునికి స్నేహితుడు అని చెప్తున్నారండి. దేవునితో పాటు సమానంగా దేవుని స్నేహితుడిగా మరి ఆ యొక్క అబ్రహాము పిలువబడ్డాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యతో కదా. మరి అలాగే మనం కూడా ఆయనకి ఎలా ఉండాలంటే ఒక సేవకునిగా, ఒక స్నేహితుడిగా మరి మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన కూడా మనల్ని ఒక ప్రేమతోటి కుమారులు కుమార్తెలు అంటున్నటువంటి ఆ దేవుడికి మనం పరిచర్య చేసే వారంగా ఉండాలి. మరి అబ్రహాము అబ్రహామును తనతో సమానంగా దేవుడు ఎంచుకున్నారండి. అటువంటి స్నేహపూర్వకంగా ఫ్రెండ్ అని ఎవరిని అంటామంటే మనతో సహవాసం చేసినటువంటి వాళ్ళు, మనతో స్నేహం చేసినటువంటి వాళ్ళు, మనతో కొంతకాలం గడిపినటువంటి వాళ్ళు, మన మనసుకు తగినట్టుగా ఉండేటటువంటి వాళ్ళే మన స్నేహితులు అంటాం. ఎవరిని పడితే వాళ్ళు మన స్నేహితులు అని చెప్పి మనం చెప్పం. కానీ ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటున్నామంటే, మరి దేవాది దేవుడు స్నేహితుడు అని పిలిచారు అంటే ఆయన ఎంత ప్రేమిస్తే అబ్రహాముని స్నేహితుడు అని అన్నారు చూడండి. అలాగే మరి మనం కూడా ఎలా ఉండాలంటే, ఆయనతో ఉండాలి అంటే, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, మనం నిర్దోషులుగా ఉండాలని చెప్తున్నారు. జగత్తు పునాది వేయబడక ముందేనండి అసలు ఈ భూమి, ప్రపంచం, ఆకాశాలు ఇవన్నీ లేనప్పుడే దేవునికి మనం తెలిసినటువంటి వారమై ఉన్నామంట. దేవుని బిడ్డలుగా ఆయన మనల్ని ముద్రించుకున్నారు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని పిలుచుకుంటున్నారు. మరి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటున్నారండి. అటువంటి స్థితిలో ఉంటే కనుక మనం తప్పకుండా మరి ఆయనతో ఆయన అంటిపెట్టుకుని ఉంటే కనుక ఆయన కుమారులు కుమార్తెలుగా మనం పిలువబడతాం. ఆయన ప్రేమలో మనం భాగస్థలం అవుతాం. ఆయన ప్రేమను పొందుకున్న వారం అవుతాం. ఆయన ప్రేమకు అర్హులుగా మనం తీర్చిదిద్దబడతాం. అలాగే మరి పరిశుద్ధత కలిగి మనం జీవించాలని, నిర్దోషులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని మనల్ని ఈ రోజున అంటున్నారండి. మరి మనం ఆయన కుమారులమే, మన దేవుడు